ఓకే, శుభోదయం పిల్లలు. బాగున్నారు అందరూ? ఇంట్లో వారి అందరి ఆరోగ్యం బాగుంది కదా? అమ్మ నాన్న మీ ఆరోగ్యం అంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే నాన్న. మనం నిన్న క్లాస్లో కైవర్షన్ తెలుసుకున్నాం కదా, అవునా? కైవర్షన్ రాసుకోమని చెప్పిన నోట్బుక్లో రాసుకున్నారు అందరూ? రాసుకున్న వాళ్ళు నా నంబర్కి పంపించాలి ఖచ్చితంగా, వాట్సాప్కి. నా నంబర్ రాస్తాను, ఇక్కడ రాసుకోండి. 9963391471. ఈ నంబర్కి పంపించాలి మీరు చేసే ప్రతి వర్క్. తెలుగు నోట్బుక్ ఏం రాశారు, డైలీ ఏం చెప్తున్నాము, ఏం రాశారు, నోట్బుక్ నాకు పంపిస్తూ ఉండాలి మీరు. ఓకేనా? ఓకేనా? కైవర్షన్ రాసుకున్నారు గుర్తుందా? మరి దాని గురించి క్వశ్చన్స్ వేద్దామా, మనం అడుగుదామా? ఓకేనా? సరే. అమ్మ కోసం ఇది తుడిపేస్తా మరి. అమ్మ కోసం కవివర్షం ఏమో చెప్పండి. నన్నయ్య బిట్టు. మరి కాలం 11వ శతాబ్దం. రచనలు మహాభారతం, చాముండికా విలాసం మొదలైనవి. బిరుదులు వచ్చేసి వాగానుశాసనుడు, ఆదికవి. కవితా లక్షణాలు అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్నకథ, కలితార్థ యుక్తి. ఎవరి ఆస్థాన కవి అంటే తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. ఓకే, అది కవివర్షన్ నిన్న చెప్పుకున్నాం. మరి ఈరోజు ప్రక్రియ చెప్పుకున్నాం. ఓకేనా? ఈ పాఠ్యాంశం అమ్మ కోసం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉందంటే ఇతిహాసం అన్నమాట. ఏమది? ప్రక్రియ ఇతిహాసం. ఏంటి ఇంతకు ఇతిహాసం అంటే చూద్దాం. ఇది ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఓకే, ఇది ఇలా జరిగిందని చెప్పేది ఇతిహాసం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు, ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. వాగ్రూపంలో ఉండేవి. రామాయణం, భారతం. భారతాలు మన భారతీయ ఇతిహాసాలు. ఓకే, ప్రక్రియ అదే నిన్న కవివర్షన్ చెప్పుకున్నాం కదా, ఈరోజు ప్రక్రియ చూద్దాం. ప్రక్రియ ఇతిహాసం. ఓకే, ఏంటి ఇతిహాసం అంటే? ఏంటి అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం. ఇది ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఈ ఇతిహాసంలో కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారమ్మా. కథ ముఖ్యం, చాలా ముఖ్యం. అంటే ఏం జరిగింది, ఏం లేదు అనేసి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ కథలు గ్రంథస్థం కాకముందు, అంటే గ్రంథస్థం అంటే రాయకముందు ఎలా ఉండేది అంటే
వాగ్రూపం. అంటే వాగ్రూపం అంటే మాటల రూపంలో ఉండేది. వాగ్రూపము అని అంటే మాటల రూపంలో ఉండేవన్నమాట. మరి అలా మన భారతీయ ఇతిహాసాలు రెండు ఉన్నాయి. ఒకటి రామాయణం, రెండవది భారతం. ఓకే, ఈ రెండు మన ఇతిహాసాలు. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పేది, అంటే ఇది ఖచ్చితంగా జరిగింది అని చెప్పేది అనమాట. ఓకే, ఖచ్చితంగా జరిగింది అని చెప్పేది. ఇది ఇలానే జరిగింది, వేరేలా కాదు. మనం ఎవరు ఊహించి రాయలేదమ్మా. రామాయణ భారతాలు ఊహించి రాసినవి కావు, బాగా గుర్తుపెట్టుకోండి. ఊహించి ఏదో కథలాగా రాసుకుంటూ పోయిండేది కాదు, నిజంగా జరిగాయి రెండు. కాబట్టి వీటిని ఇతిహాసాలు అని అంటారు. ఇతిహాసం అంటే ఇతిహాసయతీతి ఇతిహాస అని శబ్ద వ్యుత్పత్తి. అంటే ఇది ఈ విధంగానే జరిగింది అని దీని అర్థం. కాబట్టే ఇతిహాసంలో ఈ రెండు చాలా 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 ముఖ్యమైనవి. భారతీయ ఇతిహాసాలు ఈ రెండు. కేవలం రామాయణం భారతదేశంలో ఒకటే లేదు, ప్రపంచం మొత్తంలో ఉంది రామాయణం. ఎక్కడ కాంబోడియా దేశంలో అక్కడ కూడా రామాయణం, మలేషియా అటువంటి దేశాల్లో కూడా రామాయణానికి సంబంధించిన శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రపంచం అంతా జరిగింది. ఇది ఆల్రెడీ జరిగిండేది అనమాట. ఇవి రెండు కథలు కావు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అంటుంటారా రామాయణ భారతాలు ఎవరో రాసిన కట్టుకథలు అనేసి, చాలా 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 తప్పు అది. ఈ రెండు నిజంగా జరిగినవి, వాటికి సాక్ష్యాధారాలతో సహా మనం చూపించవచ్చు, ఉన్నాయి. ఈ జరిగిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఇతిహాసము అని అంటాం. ఇది ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఇతిహాసంలో కథకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. రామాయణం, భారతాలు మన భారతీయ ఇతిహాసాలు. ఇవి నోట్బుక్లో రాసుకున్నారు కదా. ఫస్ట్ కవిపరిచయం రాసుకున్నారా? ఫస్ట్ కవిపరిచయం తర్వాత సెకండ్ ఈ ప్రక్రియను రాసుకోండి. ప్రక్రియ అని హెడ్డింగ్ పెట్టేసి ఇతిహాసం పెట్టి ఇది ఇలా జరిగింది ఇది ఇంత రాసేయండి. ఓకేనా? మార్జిన్ కంపల్సరీ, ప్రతి పేజ్కి మార్జిన్ ఉండాలి, సైడ్ ఉండాలి, ఇట్లా సైడ్కి వేసి ఉండాలి, ఇట్లా పైన కూడా మార్జిన్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? మార్జిన్ లేకుండా రాస్తే ఒప్పుకోము. ఖచ్చితంగా మార్జిన్ వేసి బాగా నీట్గా రాయండి, నిదానంగా, తప్పులు లేకుండా రాసుకోవాలి. ఓకేనా? ఇది ఇతిహాసం అంటే. మరి దీని తర్వాత టెక్స్ట్ బుక్ తీయండి. టెక్స్ట్ బుక్లో మనకు పాఠం ప్రారంభమవుతుంది కదా, అవునా? మనకు పాఠం ప్రారంభమవుతుంది కదా. ఇది మొదటి పేజ్లో చదవండి, ఆలోచించండి, చెప్పండి ఉంది కదా. అది చూసుకోండి. మనకు ఓ పద్యం ఇచ్చాడు అక్కడ కదా. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఇక్కడ చూసుకోండి, టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్లో చూసుకోండి. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఎవరు రాశారు ఈ పద్యం? ఏ శతకంలో ఉంది? ఇది వేమన శతకంలోనిది. వేమన రాసిన పద్యము. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు. తల్లి తండ్రి మీద దయలేనివాడు, వారంటే ప్రేమ లేనివాడు. పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టితే ఎంత చచ్చి గిట్టనేమి అంటే చచ్చినా ఏమి అనేసి. పుట్టడం అంటే జన్మించడం, గిట్టడం అంటే చనిపోవడం అని అర్థం. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. చెదలు ఉంటాయి మనకి ఇంట్లో, చాలా పాత ఇండ్లల్లో చూసింటాం మనం. ఈ మట్టి మిద్దెలు, ఆ చెక్క ఏమి దూలాలు ఉంటాయి, చెక్కవి. దానికి పైన చిన్న పొర, మట్టి పొర వచ్చి చిన్న చిన్న పురుగులు ఉంటాయి, తెల్లటి చెదలు అని అంటారు వాటిని. అవి రోజుకి ఎన్నో కుడుతుంటాయి, ఎన్నో సస్తూ ఉంటాయి, వాటి వల్ల ప్రయోజనం లేదు కదా. అట్లే తల్లి తండ్రి మీద దయలేని వాడి కూడా, తల్లి తండ్రి మీద దయలేని వాడు కూడా ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే అనేసి ఈ పద్యం యొక్క భావం. ఓకేనా? మరి ఈ పద్యం, ఆ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి కింద, చూద్దామా వాటిని. ఈ పద్యం ఎవరి గురించి చెప్పబడింది? ఎవరి గురించి చెప్పారు ఈ పద్యంలో? తల్లి తండ్రి గురించి. ఎవరి గురించి? తల్లి తండ్రి గురించి చెప్పారన్నమాట.
ఓకే. తల్లి తండ్రి మీద దయలేనివాడు, తల్లి తండ్రి మీద దయలేనటువంటి ఒక వ్యక్తి గురించి ఈ పద్యం వివరింపబడింది. అవునా? తల్లి తండ్రి మీద దయలేని వాడి గురించి. మరి చెదలతో ఎవరిని పోల్చారు? చెదలతో, తల్లిదండ్రుల మీద దయ లేకుండా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడిని చెదలతో పోల్చారు. చెప్పాను కదా ఇందాకే, చెదలు అని అంటే చిన్న తెల్లటి పురుగులు అన్నమాట. మరి మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవ చేసిన వారి గురించి మీకు తెలుసా? చెప్పుకున్నాం కదా ఇందాక. ఎవరెవరు? శ్రవణకుమారుడి కథ, తర్వాత ఒక మహర్షి కథ. అవునా? ఇదంతా వీళ్ళంతా తల్లిదండ్రులకు సేవ చేసింటారన్నమాట. సరేనా? ఓకే. ఇప్పుడు నేపథ్యం చూసుకోండి. ఉందా ఇక్కడ నేపథ్యం? అది కద్రువ వినత కశ్యప ప్రజాపతి భార్యలు. కద్రువ వినత కశ్యప ప్రజాపతి భార్యలు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు గరుక్మంతుడు పుట్టారు. అనూరుడు సూర్యుని రథసారథి. వినత పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయ్యింది. తల్లితో పాటు గరుక్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు. మహాశక్తివంతుడైన గరుక్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని చెప్పడమే ఈ పాఠ్యాంశం. మరి ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకున్నారు చూడండి. నన్నయ్య రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలో నుంచి తీసుకున్నారట. ఓకేనా? సరే, నేపథ్యం చెప్తాను, ఒకసారి వినండి. కద్రువ వినత వీళ్ళిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. మరి పెద్ద భార్య అయిన కద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారంట. 1000 మంది. వాళ్ళు ఎవరు అంటే కర్కోటకాది విష సర్పాలు, పాములు ఉంటాయి కదా, పాములు జన్మించాయన్నమాట. పాము జాతి, సర్పజాతి అంతా కద్రువకు జన్మించినారు. తర్వాత వినుతకు ఇంకో భార్య అయిన వినుతకు అనూరుడు గరుక్మంతుడు అంటే పక్షి జాతి జన్మించింది. ఎవరు జన్మించారు? పక్షి జాతి జన్మించారన్నమాట. సరే, అనూరుడు, ఈ వినుతకు మొదటి కుమారుడైన అనూరుడు సూర్యుని యొక్క రథసారథి. అరుణుడు అని అంటాం మనం. సూర్యుని కన్నా ముందు ఈ అరుణ కిరణాలు వస్తాయని చెప్తాం చూడండి. ఉదయం ఎర్రగా ఉంటాయి కాంతి, దాన్ని అరుణ కిరణాలు అని అంటాం. ఆ సూర్యుని యొక్క రథసారథిగా అనూరుడు వెళ్ళిపోతాడు. ఇక రెండవ వారు గరుక్మంతుడు అన్నమాట. వీళ్ళిద్దరూ సరే, వినుత కద్రువలు ఒక పందెం వేసుకుంటారు. ఆ పందెంలో ఎవరు ఓడిపోతారు? వినుత ఓడిపోతుంది. వినుత ఓడిపోయి కద్రువుకు దాసిగా మారిపోతుంది అన్నమాట. సరే, ఆ తర్వాత జన్మించిన గరుక్మంతుడు కూడా దాసిగానే ఉంటారు. అక్కడేమి దాస్యం చేస్తూ అక్కడే ఉంటారన్నమాట. చాలా రోజులు గడిచిపోతుంది. కానీ ఈయనకు అనిపిస్తుంది చాలా శక్తివంతుడు. ఎవరు? గరుక్మంతుడు. ఇంత మహాశక్తివంతుడైన నేను ఈ పాములకు సేవ చేయడం ఏంటా అని చాలా బాధ కలిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అసలు ఎందుకమ్మా మనం వీళ్ళకు దాస్యం చేయాల్సి వచ్చింది, ఏంటి కారణం ఏంటి అని అడగగా తల్లి చెబుతుంది. అసలు ఏంటి ఆ పందెం, దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఓకేనా? కద్రువ వినుతలు ఒకరోజు సాయంత్రం సముద్ర తీరానికి వెళ్ళింటారు. అలా వెళ్ళినప్పుడు దూరంగా ఉచ్చైశ్రవము తెలుసా? ఉచ్చైశ్రవము ఇది గుర్రం, ఇంద్రుని గుర్రం.
ఉచ్చైశ్రవం అనేది ఇంద్రుని యొక్క గుర్రం. అది దూరంగా కనిపిస్తుంది, చాలా తెల్లగా ఉంటుంది అనమాట. అసలు మరకే ఉండదు దాని మీద. మీ తల దగ్గర నుంచి పాదాల వరకు మొత్తం తెల్లగా ఉంటుంది ఉచ్చైశ్రవం. ఇది కనిపిస్తుంది. కనిపిస్తే వినుత అంటుంది, అరెరే ఉచ్చైశ్రవం చూడక ఎంత అందంగా ఉందో, ఎంత తెల్లగా ఉందో అనేసి. అప్పుడు కద్రు ఏం చేస్తుంది, లేదు లేదు దాని తోక చూడు నల్లగా ఉంది అనేసి అంటుంది. లేదు వీళ్ళిద్దరు చూసే, లేదు లేదు తెల్లగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగా నల్లగానే ఇద్దరు పోటీ పడతారు. సరే అయితే పందెం వేసుకుందాం. ఏంటి అని అంటే, ఒకవేళ తోక తెల్లగా ఉందనుకో, నేను నీకు దాసిగా మారిపోతా, లేదు నల్లగా ఉంటే నువ్వు నాకు దాసిగా మారిపోవాలి అంట. సరే పందెం ఒప్పుకొని వెళ్తూ ఉంటే కద్రు ఏం చేస్తుంది, సరే సరే ఇప్పటికి చీకటి అయిపోయింది, అది ఇక్కడే ఉంటుంది కదా, మళ్ళీ రేపు వచ్చి చూద్దాంలే అని వినోదం తీసుకొని వెళ్ళిపోతుంది. రేపటి రోజు వచ్చి చూద్దాం దాన్ని అనేసి. సరే అని వెళ్ళిపోతారు. ఆ రాత్రికి ఏం చేస్తుంది కద్రు, అది ఉచ్చైశ్రవం తెల్లగే ఉంటుంది, ఎలాగైనా ఈమెను ఓడించాలనేసి తన కుమారుల్ని పిలుస్తుంది. సర్పాలు, పాములు ఉంటాయి కదా, పిలుస్తుంది. చెప్తుంది, మీరు నేను ఇట్లా పందెం వేసుకున్నా, నేను ఓడిపోకూడదు కాబట్టి మీరు పోయి దాని తోకకు ఆనుకొని ఉండాలి. ఆ ఉచ్చైశ్రవం యొక్క తోక, తెల్ల గుర్రం ఉంటుంది, గుర్రం తోకకు ఆనుకొని ఉండి మీరు నల్లగా కనిపించాలి అనేసి అంటే సర్పాలు ఒప్పుకోవు. అమ్మ ఎంతైనా అది తప్పమ్మ, ధర్మ విరుద్ధం అవుతుంది, తప్పు పని మేము చేయలేము అంటే తల్లి కోపించి కద్రు ఏం చేస్తుంది, అయితే జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి మీరు చనిపోండి అని శపించేస్తుంది అనమాట. అప్పుడు అయ్యయ్యో తల్లి తల్లి అంత వద్దమ్మా, అలా శపించొద్దని చెప్పి తక్షకుడు సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి మరుసటి రోజు వీళ్ళిద్దరు వెళ్ళే సమయానికి తక్షకుడు వెళ్ళి ఆ గుర్రం తోక ఉంటుంది కదా, తోకను ఆనుకొని ఉంటాడు. అది చూస్తే నల్లగా ఉంటుంది అనమాట. చూస్తుంది వినుత ఓడిపోతుంది. అయ్యయ్యో అవును కదా నల్లగా ఉంది కదా అనేసి. అప్పుడు వినుత ఏమైపోతుంది, దాసిగా మారిపోతుంది. అట్లా ఇక దాసిగా ఉన్నప్పుడు ఈమె గర్భం నుంచి 2 గుడ్లు వస్తాయి. చాలా సంవత్సరాలైనా ఏమి ఆ గుడ్డు పొదగదు. తొందరలో ఏం చేస్తుందంటే వినుత మొదటి గుడ్డును పగలగొడుతుంది. పగలగొడితే దాంట్లో అనూరుడు ఇక్కడ వరకే ఉంటాడు, నడుము వరకే అయి ఉంటాడు, కింది భాగం ఇంకా ఉండదు, కాళ్ళు వచ్చిండవు, ఇంకా నడుము కింది భాగం ఏమి ఉండదు, ఇక్కడ వరకే తయారై ఉంటాడు. చూసి బాధపడతాడు, నా జీవితాన్ని ఇలా చేసావు కదా అనేసి, నా జీవితాన్ని ఇలా చేసావు కదా అనేసి, కాబట్టి నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తావు అని శపించేస్తాడు తల్లిని. కానీ చెప్తాడు, నీకు ఇంకో బిడ్డ పుడతాడు గరుక్మంతుడు, దయచేసి ఆ గుడ్డును పగలగొట్టు, వచ్చేంత వరకు ఊరకే ఉండు, అతనే నీ యొక్క కష్టాలను తొలగిస్తాడని చెప్పేసి ఆయన సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోతాడు అనమాట. సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోతే అలా ఒక 500 ఏళ్ళు గడిచిన తర్వాత ఇంకో గుడ్డులోంచి గరుక్మంతుడు బయటపడతాడు. అలా బయటపడ్డ వ్యక్తి చాలా సంవత్సరాలు వాళ్ళకు ఊడిగం చేస్తూనే ఉంటాడు, దాస్యంగా ఉంటాడు, దాసిగా ఉంటాడు, వాళ్ళకి పాములకి అన్నిటికీ సేవ చేస్తూ ఉంటాడు. అట్లా చాలా రోజుల తర్వాత ఈయన మంచి బలం వచ్చిన తర్వాత అడుగుతాడు, ఏమ్మా మనకి ఎందుకు ఈ కర్మ పట్టింది, ఎందుకు వీళ్ళకి దాస్యం చేయాల్సి వచ్చింది చెప్పు అని అంటే అడుగుతాడనమాట. అప్పుడు ఏం జరిగింది, ఎట్లా అయ్యిందో, మరి ఆ కష్టం నుంచి నువ్వే బయటపడేస్తావని ఎలా చెప్పింది, ఈయన ఏం చేశాడు, తల్లి కష్టం నుంచి బయటపడేయడానికి గరుక్మంతుడు ఏం చేశాడో అదే తర్వాతి పాఠ్యాంశం. సరేనా? మరి ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పండి. మహాభారతంలోని ఆది పర్వంలోని ద్వితీయాశ్వాసంలో నుంచి. ఎక్కడి నుంచి రాస్తా, ఇది రాసుకున్నారు కదా. ఆది పర్వంలో ద్వితీయాశ్వాసం. మహాభారతంలోని ఆది పర్వం ద్వితీయాశ్వాసంలోంచి తీసుకోబడిన పాఠ్యాంశమే అమ్మ కోసం. ద్వితీయ శ్వాసం నుంచి తీసుకోబడిన పాఠ్యాంశం అమ్మ కోసం. ఈ మహాభారతం రచించింది నన్నయ్య ఆది పర్వంలో.
ఈయన 2.5 పర్వాలని చెప్పుకున్నాం కదా, అవి ఏవేవి అంటే ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142 పద్యాలు అన్నమాట. ఇక్కడ వరకు రాశారు ఎవరు? అన్నయ్య. ఏం రాసుకోవద్దు, నోట్బుక్లో రాసుకోవద్దండి, జస్ట్ గుర్తు పెట్టుకోవాలి అంతేను, సరేనా? నన్నయ్య రాసిన మహాభారతం ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, ఈ 3 ఇంతే రాసింది. అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142 పద్యాలు రాశారు అంతే. 143 నుంచి వేరే వాళ్ళు రాశారు. మరి ఈ ఆది పర్వంలో, ఈ పర్వంలోని 2వ ఆశ్వాసం, ద్వితీయ అంటే 2వ, ఈ 2వ ఆశ్వాసం నుంచి తీసుకోబడిన పాఠ్యాంశమే అమ్మ కోసం. అమ్మ కోసం, ఓకేనా? గుర్తుంటుంది కదా, ఇవన్నీ బాగా గుర్తుంచుకోవాలి మీరు, సరేనా? ఇవన్నీ బాగా గుర్తుంచుకోవాలి, ఓకే కదా? గుర్తుంచుకుంటారు కదా అన్నీ. మేము కవి పరిచయము, ప్రక్రియ, నేపథ్యం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఎవరు? వినుత, కద్రువలు కశ్యపుని భార్యలు. అందులో కద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది సర్పాలు, కర్కోటకాది విష సర్పాలు జన్మిస్తారు. వినుతకు వచ్చేసి అనూరుడు, గరుత్మంతుడు ఇద్దరు జన్మిస్తారు. అనూరుడు సూర్యుని రథసారథిగా వెళ్ళిపోతే గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యాన్ని విడిపిస్తాడు. అది ఎలా విడిపిస్తాడు, ఏం చేసి విడిపిస్తాడో ఆ తర్వాతి పాఠ్యాంశంలో వస్తుందన్నమాట. మరి ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో మీకు కొన్ని ప్రశ్నలు వేస్తా, సరేనా? ఆ ప్రశ్నలకు జవాబులు మీరు రాసి నాకు పంపించాలి. ఆ ప్రశ్నలు ఇక్కడ రాస్తాను, చూసుకోండి, సరేనా? ఇప్పటివరకు మనం కవి పరిచయం, ప్రక్రియ, నేపథ్యం చెప్పుకున్నాం కదా. మరి తర్వాత చదవండి, ఆలోచించి చెప్పండి కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆ 4ంటికి సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఇక్కడ రాస్తా. ఆ ప్రశ్నలన్నీ మీరు రాసుకొని వాటికి సమాధానాన్ని నాకు పంపించాలి, ఈ నంబర్కి పంపించాలి, సరే కదా? పంపిస్తారు కదా? గుడ్. చూద్దాం ప్రశ్నలు. ఫస్ట్ అమ్మ కోసం కవి పేరు ఏమి? చాముండికా విలాసం. చాముండికా విలాసం ఎవరు రచించారు? 3వది తూర్పు చాళుక్య రాజు ఎవరు? తర్వాత 4వది నన్నయ్య కాలం. నన్నయ్య కాలం, ఓకే. 5వది నన్నయ్య కాలం. 5వది వచ్చేసి నన్నయ్య కవితా లక్షణాలు ఏవి? 6వది నన్నయ్య కవితా లక్షణాలు ఏవి? తర్వాత 6వది వచ్చేసి
ఇతిహాసం అంటే ఏమిటి? ఇతిహాసం అంటే ఏమిటి? 7. గ్రంథస్థం కాకముందు ఇతిహాసాలు ఏ రూపంలో ఉండేవి? అవునా? తర్వాత వచ్చేసి 8వది భారతీయ ఇతిహాసాలు ఏవి? 9వది వేమన శతకకర్త ఎవరు? ఇక చివరిగా 10వది వచ్చేసి అమ్మ కోసం పాఠం ఎక్కడ నుంచి గ్రహించారు? ఓకే, ఈ 10 ప్రశ్నలకు మీరు సమాధానాలు రాసి నాకు పంపించాలి. అర్థమైందా? ఇవేవే ఉన్నాయి చూసుకోండి, కనిపిస్తుంది కదా అన్నీ. అమ్మ కోసం కవి పేరేమిటి? చాముండికా విలాసం ఎవరు రచించారు? తూర్పు చాళుక్యరాజు ఎవరు? నన్నయ్య కాలం ఏది? నన్నయ్య కవితా లక్షణాలు ఏవి? ఇతిహాసం అంటే ఏమిటి? గ్రంథస్థం కాకముందు ఇతిహాసాలు ఏ రూపంలో ఉండేవి? భారతీయ ఇతిహాసాలు ఏవి? వేమన శతకకర్త ఎవరు? అమ్మ కోసం పాఠం ఎక్కడి నుంచి గ్రహించారు? ఈ 10 ప్రశ్నలకు మీరు సమాధానాలు రాసి నాకు వీటన్నిటికీ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఈ నంబర్కు వాట్సాప్ చేసి పంపించాలి. నాకు పంపించాలి. మీరు ఏం రాశారో నాకు తెలియాలిగా. అవునా? ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏమి, మీరేం తెలుసుకున్నారు, అవునా? నాకు తెలియాలి. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు రాసి దాంట్లో పంపించాలి. ఓకేనా? ఓసారి చూసుకోండి ప్రశ్నలన్నీ. మరి ఎవరైతే ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా చెప్తారో వాళ్ళు మాత్రమే తరగతి ఫస్ట్ క్లాస్ బాగా విన్నట్టు, ఈ వీడియోను బాగా చూసినట్టు, పాఠం బాగా అర్థమైనట్టు. రాయకపోతే మీకు పాఠం అర్థం కాలేదు అనేసి. మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇదే నెంబర్కి ఫోన్ చేసి కూడా అడగచ్చు. కానీ ఒక సమయం, దానికి ఒక టైం పాటించండి. ఎప్పుడు పడితే అప్పుడు దయచేసి చేయొద్దండి. సరేనా? ఇది గుర్తుంటుంది కదా ఇది. వీటన్నింటినీ రాసి పంపించాలి నాకు. ఓకేనా? మళ్ళీ తర్వాతి తరగతిలో కలుసుకుందాం. వీటికి సమాధానాలతో పాటు మరి తర్వాతి తరగతిలో మనం కలుసుకుందాం. ఉంటా?